హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 6వ తారీఖు అక్టోబర్ సాయంత్రం 4 గంటల నుంచి అన్నారు కానీ 8:30కు ఆంధ్ర భవన్ లోధి రోడ్ల సాయిబాబా గుడి పక్క ఉంటుంది. మీకు తెలంగాణ ఆంధ్ర నుంచి ఎవ్వరొచ్చినా ఇక్కడ లార్జ్ టైప్లో ఉండొచ్చు. చాలా తక్కువ ధరకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి. మంచి ట్రస్ట్ ఇది. గత 7-8 ఏళ్ళ ఉంది వీళ్ళ దగ్గర నుంచి. నేను ప్రతి ఫెస్టివల్కి అంటే గణపతి చతుర్థి కానీ వినాయక చవితి కానీ మిగతా ఏ ఉన్నా వీళ్ళు నంబర్ 1 జరుపుతారు. బతుకమ్మ పండుగ కూడా ప్రతి సంవత్సరం ఎక్సలెంట్ జరుపుతారు. ఈరోజు ఢిల్లీ కార్స్ తెలంగాణ తరపు నుంచి చిన్న ఎంటర్టైన్మెంట్. ఈరోజు రిషభ్ అంతా రావడం జరిగింది. ఇట్లా బతుకమ్మలు చిన్న ఒక 10 గల వేరుస్తారు. పేర్చి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దాని మీద గౌరవం ఉంటుంది. అగరబత్తీలు ముట్టించి ఎవరు పడితే వాళ్ళు పట్టుకొని ఫోటో దిగి ఇట్లా మ్యూజియం టైప్లో వచ్చిన తెలంగాణ ఆంధ్ర అక్కచెల్లెలు ఇక్కడ ఎంతసేపు ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం వాళ్ళకు రిలాక్సేషన్ కోసం పెద్ద పండుగ అన్నట్టే. తెలంగాణలో అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఈ పండుగ జరుగుతుంది. మీకు అందరికి తెలిసిన విషయమే. దుర్గాష్టమి అంటే విజయదశమి ముందు 15 రోజుల ముందు జరుగుతుంది. 15 రోజులు జరుగుతుంది బతుకమ్మ తెలంగాణలో అయితే. అప్పుడు వెనకట పుస్తకాల ప్రకారం అయితే కరీంనగర్ జిల్లా, మా జిల్లాలనే ఏమడాల రాజన్న టెంపుల్ పాలించేటప్పుడు 990 ఒక రాజు దీన్ని స్టార్టించినని అక్కడ వేములాడల కాడ గుండంలో అక్కడిక్కడ తానం చేసే కాడ అక్కడిక్కడ రాసిందండి. అయితే బతుకమ్మ పండుగ మనం తెలంగాణలో ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో గుంటూరు కొన్ని జిల్లాల పల్నాడు చోట్ల జరుపుకుంటారట. ఒకప్పుడేమో తాంబాలం పెట్టి తాంబాలంలో గుమ్మడాకు పెట్టి గుమ్మడాకు మీద తంగేడి ఆకు పోసుకుంటా గునుగు పువ్వును కోసి రంగులు వేసుకుంటా 1 బై స్టెప్ పెట్టేది. ఇప్పుడైతే ప్రతి చోట అమ్మవారిది పైన గౌరమ్మ పసుపు ముద్ద పిసికి పైన పెట్టి దానికే బొట్టు పెట్టేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇట్లనే సేమ్ పువ్వులు ఈ రకంగా అల్లి డీజే పాటలు పెట్టి, ఎందుకంటే ఉల్లాసం రావాలి కాబట్టి ఈ విధంగా డీజే పాటలు పెట్టి నృత్యాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజు. ఎందుకంటే మనకు ఊళ్ళకెళ్ళి వచ్చినాం, ఊరు బయట ఉంటున్నాం. ఈ యూపీఎస్సీ చదువుకునే వాళ్ళైనా ఇంకెవరన్నా కూడా మీరు దూరంగా ఉంటే ఇట్లా టైంపాస్గా రావచ్చు. ప్రతి సంవత్సరం ఉంటుంది. కాసేపట్ల మనం చిన్నప్పుడు అమ్మ నాన్నతోని బతుకమ్మ కాడికి పోయింది, అన్నదమ్ములతోని బట్టలు కొనుక్కొని పోయింది, మర్చిపోయి సంతోషంగా ఇక్కడ హ్యాపీగా కంఫర్ట్గా ఉంటుంది. సో బతుకమ్మ అనేది అయితే చాలా విశిష్టత ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం. వీళ్ళని మ్యూజికర్లను కూడా తీసుకొచ్చి చాలా ఘనంగా ఈరోజైతే చేయడం జరిగిందండి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళల్లో నాకు ఊహ తెలిసినప్పుడు అప్పుడు దామోదర్ రెడ్డి ఉండే, ఇనిగాల పెద్దిరెడ్డి ఉండే, హుజరాబాద్ నియోజకవర్గం. అక్కడ అయితే మా తాత అక్కడ విఆర్ఓ ఉండే. అప్పుడు మమ్మల్ని అప్పుడే ఆ రోజుల్లో బతుకమ్మ కాడికి వచ్చి వాళ్ళు ఎత్తుకోవడం, పెద్దిరెడ్డి కూడా నన్ను ఎత్తుకున్నాడు. ఆయన పొలిటికల్గా ఉండే తెలుగుదేశం పార్టీలో. అది నాకు గుర్తు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ జరుపుకున్న పండగ హుజరాబాద్ పక్కన బస్ డిపో బ్యాక్ సైడ్ కెనాల్ మీద ఆడతారు. పోషమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడ సత్తుపిండి అని ఇంటికా నుంచి మొక్కజొన్నలతోని సత్తుపిండి తెచ్చుకుంటారు. ఒకళ్ళ ఎంగిలి పూల బతుకమ్మ అని ఎంగిలి ఇచ్చుకుంటా అంటారు. ఇక 9 తీర్ల బతుకమ్మ చేస్తారు. అదైతే నాకు బాగా గుర్తు. ఎందుకంటే చాలా కంఫర్ట్గా నది మీద చాలా కంఫర్ట్గా పారే నీళ్ళల్లో అప్పుడు వేసేది. చాలా చిన్నప్పుడు 25 ఇయర్స్ కింద ముచ్చటండి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు రిషబ్ కూడా వచ్చిండి. వీడికి చాలా కంఫర్ట్ అనిపించింది. వీళ్ళు భోజనాల సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. రామ 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 ఉయ్యాలో అని ఒక్కరు కూడా అనలేదు. కేవలం జయం సినిమాలో రాను రాను నేను రాను కుదరదయ్యో అనుకుంటా డ్యాన్సులు చేసిర్రు. ఘోరంగా డీజే సాట్ సెట్. ఒక 2 గంటలైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళకు చేతులెత్తి మొక్కాల్సిందే. వాళ్ళు మేము మాకిన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి, అయ్యో నాకు పాప ఉంది బాబు ఉంది మా ఆయన ఇవన్నీ మర్చిపోయి మొత్తం డీజే సాంగ్స్లకు విపరీతంగా అక్కచెల్లెళ్ళు చాలా సంతోషపడ్డారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మనకు చాలా పెద్ద పండుగ బతుకమ్మ అంటే. గవర్నమెంట్ కూడా 2022లో 10 కోట్ల రూపాయలు కేటాయించింది. మనం ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నూనె బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ఇట్ల బతుకమ్మ, మొత్తానికైతే సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి అంటే దశమి రోజు అయితే 2 రోజుల ముందాక అవుతుంది. సేమ్ మీకు తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. నాకు చాలా ఇష్టమైన పండుగ. మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పుల కోసం లొల్లేది 7th 8th క్లాస్లో, బట్టల కోసం లొల్లేది. స్కూల్ డ్రెస్ లేనే అప్పుడు మా వాళ్ళు స్కూల్ డ్రెస్సే కొన్నాడు. గదే కర్ర ప్యాంటు తెల్లగి ఏది కొనుక్కున్నా గల్లలు కాలర్స్. పిల్లల పండుగ అనుకోవచ్చు, పెద్దల పండుగ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాదైతే మా సొంతూరులో ఇప్పుడైతే గుట్ట మీద
ఉస్నాబాద్లో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితేనేమో నది పక్కన, ఎందుకంటే హుజురాబాద్ కాలువ ఏరియా, అదంతా పంటలు పండే ఏరియా కాబట్టి వాళ్ళు ఈజ్ రైట్. ఎవరికైనా పుట్టడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పుడతారు, అమ్మమ్మ ప్రమేయం తాతల్లో వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి బిలో 5 years బిలో 10 years బతుకమ్మ అనేది చాలా వండర్ఫుల్గా అవుతుందండి. మీరు కూడా గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మొత్తానికి ఘోరమైన క్లబ్ పాటలు వేసారు, డీజేలు వేసారు. ఈ ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళకి చాలా నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు కూడా ఈ వారంలో వాళ్ళ యూట్యూబ్లో పెడతారండి, చూడండి. మంచి మంచి ఆఫీసర్సు, తెలంగాణ ఆంధ్ర నుంచి పొలిటికల్ ప్రెషర్స్, పొలిటికల్ లీడర్సు, మేధావులు, విద్యావేత్తలు, యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రిషబ్ వచ్చిండు చూడండి, ఎందుకంటే ఢిల్లీ కార్స్ నుంచి తెలంగాణకు అమ్ముతున్నాం. తెలంగాణ సంస్కృతిని కూడా రిషబ్ గౌరవిస్తాడు. కరీంనగర్కి వచ్చిండు, గోదావరి నీళ్ళు కూడా కళ్ళకద్దుకున్నాడు, గోదావరి కొబ్బరికాయ కొట్టిండు అమ్మవారికి. ధర్మపురి బ్రిడ్జి మీద కూడా, ఎందుకంటే గంగా ఎక్కడున్నా గంగే, కాళేశ్వరం గంగమ్మ, నాకు ఆ కాళేశ్వరం గంగమ్మ మీద ఉన్న ప్రేమ ప్రపంచంలో దేని మీద ఉండదు. ఎందుకంటే అంటే జమ్మూ కాశ్మీర్లో శివుని కొప్పులో నుంచి వస్తుంది, నాసిక్లో శివుని కొప్పులో నుంచి వస్తుంది, కృష్ణానది త్రయంబకేష్ అంటే శివుని కొప్పులో నుంచి వస్తుంది. కాబట్టి సేమ్ పువ్వులకు పూజించేది రిషబ్ వాళ్ళ ఇంటి పక్క పూట ఆయన పట్టుకొచ్చుకున్నాడు. నేను కనబడకూడదు కాబట్టి వాళ్ళని ఇదే బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, ఇందాక దీని చుట్టే అక్కలు అందరూ డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంకా మ్యూజిక్ నడుస్తుంది. ఇది చిన్న బతుకమ్మ, గౌరమ్మ చేతులు ఉంది. అందరు ఇక్కడ ఈ బతుకమ్మ పక్కన దిగుతారండి. సేమ్ మ్యూజిక్, వాళ్ళు మ్యూజిషియన్స్, మంచి మంచి పాటలు, ఓన్లీ క్లబ్ పాటలు. మనకు ఉంటుంది కదా అత్తారింటికి దారిలో, ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడో, అట్లాంటివి. రాను రాను కుదరదయ్యో, ఈ పెద్ద ఆయన కూడా విపరీతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఇక్కడైతే సింపుల్గా అయిపోయింది. అదే తెలంగాణలో అయితే అదొక్క చరిత్ర. 4 రోజులు తయారవుడు, పొద్దుగల 9:30 నుంచి తయారవుడు పెడితే 3:30 దాకా తయారవుడు కాదు, 3:30కు ఊళ్ళో డప్పు కొట్టి తీసుకుపోవడం ఉంటుంది. తెలంగాణ సంస్కృతి తెలంగాణకు మాత్రమే, చాలా గొప్ప సంస్కృతి. మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో, ఇప్పుడు మూసీ నది పక్కన బతుకమ్మ కూడా పెట్టచ్చు ఘాట్, ఎందుకంటే అది సక్సెస్ అయితే, ఆ హైడ్రా సక్సెస్ అయితే నా తెలంగాణ నడుస్తుంటే నేను సంతోషంగా ఉంటున్నా. ఆ హైడ్రా కనుక సక్సెస్ అయ్యి అక్కడ దుబాయ్ నుంచి నదిని క్లియర్ చేసి కనుక వాళ్ళు పెద్ద బిల్డింగ్ 150 crores ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ప్రపంచంలోనే అత్యున్నత అందమైన నగరంగా హైదరాబాద్ అవుతుంది మూసీ నది లేకుండా. అందులో చెడుందో మంచుందో నాకు తెలియదండి, పేపర్లో వచ్చింది చూసి నేను రాస్తున్నా. అక్కడ వాడు పెట్టే కన్నీళ్ళు నాకు తెలియదు. బతుకమ్మకు మళ్ళొక్కసారి ప్రాధేయపడుతున్నా. అమ్మ గౌరమ్మ నిన్నందరూ పూజిస్తారు. నా తెలంగాణలో కాలు కొనుక్కున్నా మంచిదే, ఏం కొనుక్కున్నా మంచిదే, కానీ సుఖశాంతులతోని రైతులు ఉండేటట్టు, పంటలు పండేటట్టు రిషబ్ అవుతున్నాడు. పోతాడు, ఆయన గుబ్బ వస్తలేదు. పంటలు బండి ఎవ్వలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు లొల్లి కాకుండా, ఎవడైనా ఒకరోజు జీవితం కొన్నాళ్ళకు చచ్చిపోతామనే విషయాన్ని గ్రహించి ఒకరికొకడు పోటీలు కొట్లాటలు పెట్టుకోకుండా రోడ్ల మీద నిమ్మలంగా పోయేటట్టు, ఇతరులను మోసం చేస్తా, చెప్పన రాత్రి పెద్ద అయితే అనుకోకుండా షార్ట్ జీవితం చాలా ఆనందంగా బతుకుతా, సంతోషంగా నవ్వుతా, నాకు నేను అద్దంలో చూసుకుంటా నవ్వుతా, మంచి బట్టలు వేసుకుంటా, మంచి కుటుంబంతో ఉంటా అనేది దీవించమ్మ బతుకమ్మ. ఇక్కడ ఈ చిన్న విగ్రహాలే కానీ దేవతా స్వరూపాలు ముక్కోటి ఉన్నాయండి. మొత్తం తెలంగాణలో కాణిపాక గణపతి నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం, మల్లన్న, తిరుమల వెంకన్న, మనం కింది నుంచి పైకి ఎక్కేటప్పుడు ఎన్ని విగ్రహాలు ఉంటాయో చూడండి. అవతారమూర్తులు, బాసర అమ్మవారు, కనకదుర్గమ్మ, ముక్కోటి దేవతలు ఇక్కడున్నాడు. చిన్ని కృష్ణయ్య, దేవతా అవతారాలు, వామనమూర్తి అవతారాలు, ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళు విజయదశమి దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తారు. నేనైతే నా తెలంగాణ తల్లి తరపు నుంచి ఖమ్మంలో ఫ్లడ్డింగ్ వచ్చి చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. హైడ్రాతోని కొంతమంది హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారు. అందరూ సుఖశాంతులు ఉండాలి. ఢిల్లీ కార్స్ తెలంగాణ టీంతో, ఈ పిల్లోడు కదా బిలో 10 years మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామో అదే సంతోషాన్ని అందరూ కోరుకుంటున్నాను నేనంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఒక 15-20 నిమిషాలు గమనించిన. ఢిల్లీలో రోజు నేను ఉండే ఏరియా షిప్రాసన్ సిటీ, అందులో అయితే ఎవరు బట్టలు వేసుకోరు, ఏ పండుగ అయినా వాళ్ళ రాయల్టీ ఒక్కరికొకరు మాట్లాడుకోరు. ఇదే నది అనుకొని బతుకమ్మలు నేను లేయడం జరిగింది. నేను కూడా అమ్మవారిని ముట్టుకొని కళ్ళకద్దుకున్నా. గంగమ్మ ఎక్కడున్నా గంగమ్మే, పువ్వు ఎక్కడున్నా పవిత్రంగానే ఉంటుంది. జస్ట్ అంతే, ఇట్లా నేనే నా చేతితోనే నీళ్ళు చల్లిన. అమ్మవారికి మొక్కుతున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సత్యశ్యామలంగా ఉండాలి, పంటలు వండాలి, లొల్లిలు కావద్దు, ఒకరికొకరికి కేసులు కావద్దు, ఆడపిల్లలు సురక్షంగా ఉండాలి,
మొగోళ్ళకు మంచి జ్ఞానం సంపాదిస్తే పిల్లలు చిన్నపిల్లలకు కావురాలు వంగి బిలో 15 years మంచిగా బతకాలి, అంతే. అత్యుత్సాహం చూపెట్టద్దు, ఒకరిని ఇంకోడు లొలీలు పెట్టుకోవద్దు. అమ్మవారు ప్రత్యేకించి నా పక్కనోడు బాగుంటే నేను ఆటోమేటిక్గా బాగుంటా, కానీ వాడేదో పుల్ల పెడతా అంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. సో ముందు నా పక్కనోడు బాగుంటే నేను ఆటోమేటిక్గా బాగుంటా. అందరికీ మంచి మనసు ప్రసాదించు బతుకమ్మ గౌరమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ. మీకు పవన్ కళ్యాణ్ సారు ఇది అక్కడ ఫుడ్ దొరికేది, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో కూడా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామండి. డబ్బు సుఖ సంతోషాలు ఉంటే అందరూ ఒక్కడు బాగుంటే వాడు నలుగురికి అన్నం పెడతాడు, అది ఎవరైనా మంచిదే. రిషబ్ కారు వచ్చిండు, పండుగ అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఇదే పిచ్చాగో సైరన్ వేస్తూనే ఉన్నాడు, మళ్ళీ సైరన్ వేసుకుంటూ వెళ్ళిపోతుండు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ రోజు వరకు మీ అందరి ఆశీర్వాదంతో, వ్యూవర్స్ ఆశీర్వాదంతో మనం చాలా సక్సెస్ఫుల్ అయినాం. భోజనం చూడండి, పూరీలు, అన్నం, పాపడాలు, పకోడీ, పప్పు, తర్వాత రసం, మిఠాయి 2 తీర్లు ఉంది, పులుసు చాలా టేస్ట్ ఉంది, చాలా చాలా పెరుగుంది, చాలా బాగున్నాయండి వంటలు. ఢిల్లీలో మీరు తెలంగాణ భవన్లో కూడా 1000 రూపాయలు పెట్టినా ఇంత క్వాలిటీ దొరకదు ఫుడ్. వీళ్ళందరికీ పాదాభివందనాలు. ఈ మెయిన్ ఈ సెక్షన్ అండి, ఇక్కడ పెద్ద ఆయన ఒక 2-3 చూసుకుంటారు. ఈ వంట వండడం, ఈ కడగడం, ఈ పరిశుభ్రత ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఇంట్లో, ఈయన పెద్ద ఆయన మామల సెక్షను, తండ్రుల సెక్షన్, ఇదంతా గొప్పగా అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. వీళ్ళు సుఖంగా ఉండాలి, వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మన కార్ దగ్గరకు వచ్చినామండి. ఈరోజు మనల్ని బతుకమ్మ సంబరాలకు తీసుకొచ్చిన అమ్మవారు టయోటా ద గ్రేట్ కార్. ఓకే ఫ్రెండ్స్, రిషబ్ వెళ్ళిపోయాడు, ఆల్రెడీ చూపించింది కదా సైరన్ బొమ్మ. అత్యుత్సాహం మొత్తం సైరన్ సైరన్ సైరన్. లైసెన్స్ వెపన్ పెట్టుకుని ఆగమాగం అవుతున్నాడు, పర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మీకు ఒకటే చెప్పిన, ఇది సోనీ ప్లేయరు అని మొన్న వీడియో తీసేటప్పుడు. ఇప్పుడు వచ్చే టీవీలన్నీ చైనా టీవీలు. మనకు ఇక్కడ అదే మన వ్యాలెట్ పార్కింగ్, మన బొమ్మ చూపిస్తే వాడు పాపం తీసుకోలేదు. చాలా బాగుందండి కారు, మంచి స్మెల్ వస్తుంది, ప్లాస్టిక్ స్మెల్. ఓకే ఫ్రెండ్స్, ఈ కారు రేపో ఎల్లుండో తెలంగాణకు బై రోడ్డు వెళ్తుంది. ఇది దీనికోసం ఉంచినాం. కారు వస్తుంది పాప, మనోడే తెలంగాణ బిడ్డ. మనకు బతుకమ్మ సంబరాలు పూర్తిగా నిమగ్నమై మనం నిర్వహించడం జరిగింది. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నేను ఇండియా గేట్ దగ్గర కూడా కవితక్క 2020 కరోనాకు ముందు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. దానికి కూడా మనం పర్ఫెక్ట్ అటెండ్ అయినామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. వెనకాల ఒక కార్ వస్తుంది, అక్కడ